ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అనూహ్య మలుపు తీసుకుంటున్నాయి. అసెంబ్లీకి హాజరు కావడంపై విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. అనర్హత వేటు వేస్తే వేసుకోనివ్వండి, అవసరమైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు జగన్ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? ఈ సంచలన ప్రకటన ఎందుకు చేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దీనిపై అధికార కూటమి తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ తన వైఖరిని చాలా స్పష్టంగా వివరించారు. తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పలేదని, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి తగిన సమయం ఇస్తామని, అధికార పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం వల్లే సభకు దూరంగా ఉంటున్నామని ఆయన పేర్కొన్నారు. మంది బలాన్ని ఉపయోగించి చర్చలను పక్కదారి పట్టిస్తే ఎలా అని ప్రశ్నించిన జగన్, తగిన సమయం ఇవ్వకుండా శాసనసభలో ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించగలమని అన్నారు. తాను ఏ ఎమ్మెల్యేను అసెంబ్లీకి వెళ్లవద్దని చెప్పలేదని, ఎవరికైనా వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని, కానీ వెళ్లే అభాసు పాలవద్దనేది తన అభిప్రాయమని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అనర్హత వేటు వేస్తే వేసుకోనివ్వాలని అన్నారు. అంతేకాదు, అవసరమైతే మనందరం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. జగన్ ఈ ప్రకటన వెనుక ఒక బలమైన వ్యూహం ఉన్నట్టుగా కనిపిస్తోంది. తద్వారా తమ పార్టీ ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడుతోందని, ప్రజల సమస్యల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటన అధికార కూటమికి కూడా ఒక సవాల్ విసినట్లుగా ఉంది. వాస్తవంగా చూస్తే నిజంగానే జగన్ ఉప ఎన్నికలకు వెళ్లినా ఆయనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. గెలిస్తే మళ్లీ 11, పోతే ఒక 4-5. దానివల్ల ఆ పార్టీకి పెద్దగా జరిగే నష్టం ఉండదు. వైసీపీ పార్టీ మళ్లీ 11 సీట్లు కనుక గెలిస్తే ఆ పార్టీకి అది బాగా కలిసి వచ్చే అంశం అవుతుంది. ఎందుకంటే మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన చేసిన తర్వాత కూడా వైసీపీ పార్టీ మళ్లీ ఆ 11 సీట్లు గెలిస్తే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న వ్యతిరేకత, జగన్ మీద ఉన్న సానుకూలత నిరూపితమవుతుంది. రాజకీయంగా అది వైసీపీకి ఒక పెద్ద అస్త్రంగా మారుతుంది. ఒకవేళ 4-5 సీట్లు వైసీపీ ఓడిపోతే వాళ్లకొచ్చే నష్టం ఏమీ లేదు. ఎన్నికలను వాళ్లకు పెద్దగా వచ్చే నష్టం ఏముండదు. 151 నుంచి 11 వచ్చిన పార్టీకి ఆ 11లో ఇంకో 4-5 పోతే పెద్ద నష్టం ఏముండదు అని మినిమం కామన్ సెన్స్. పైగా అధికార పార్టీ అధికారంతో ఆ 4-5 సీట్లు అక్రమంగా గెలిచింది అని వైసీపీ వాదించినా ప్రజలు నమ్మే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎలా చూసుకున్నా జగన్ ను, అతని ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అనేది కూటమికే రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒక కొత్త మలుపు తిప్పుతున్నాయి. ఒకవైపు సభకు రమ్మని అధికార పక్షం కోరుతుంటే, మరోవైపు జగన్ రాజీనామా సవాల్ విసిరారు. ఈ సంచలన ప్రకటనపై అధికార కూటమి ఎలా స్పందిస్తుంది? నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తారా? మళ్లీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.